త్వరలో చట్టం రాబోయే అసెంబ్లీ సమావేశంలో తీసుకొచ్చేందుకు సర్కార్ ప్లాన్. ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల్లో అడ్డగోలు వసూళ్లకు కళ్ళెం. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం. జీవోలతో నియంత్రణ సాధ్యపడక చట్టం వైపు మొగ్గు చూపుతా ఉన్నదట. ఫీజుల నియంత్రణకు త్వరలో ప్రైవేట్ స్కూళ్లలో ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులను నియంత్రణ కోసం చట్టం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్ చైతన్య నారాయణ ఒలింపియాడు మన్ను మశాడం అని అమ్మ జీవితం ఏం లక్షల రూపాయలు వసూలు చేస్తావు. మళ్ళీ ఈ తల్లిదండ్రులకు కూడా మామూలు 60,000 పెట్టి చదివిస్తున్నాయా, 60,000 పెట్టి చదివిస్తున్నా లక్ష అవుతుందా అని చెప్తారు. ఏం రాదు. మీరు చూడరు ఇప్పుడున్న రాజకీయ నాయకులలో ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినోడు తప్ప ప్రైవేట్ స్కూల్లో చదివినోడు ఎవరు లేడు. ఇప్పుడున్న ఆఫీసర్లు కూడా అంతే. ఏం లేదురా నాయన, రోబోట్లు తయారు చేసే కార్యక్రమమే. ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసుకోవాలి. ప్రభుత్వ స్కూల్లో అద్భుతమైన చదువు ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు గొప్పగా ఉంటాయి. ఫీజుల నియంత్రణకు చట్టం తేవాల్సిందే. ఎందుకంటే వాని దయా ఎంత అంటే అంత పెట్టు. ఎల్కేజీలు ఎంత అంటే ఎల్కేజీ 1.5 అంటే 2.5లో ఎల్కేజీ కంప్లీట్ అయిపోతుంది. నీకు ఫస్ట్ క్లాస్ నుంచే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే డబుల్ ఉంటుంది. అంతే 3 లక్షలలో ఫస్ట్ క్లాస్. ఏంద్రా ఎంబీబీఎస్ కోర్సా ఏమన్నా కింద కొద్ది పైసలతో చదువుతుండా, లేకపోతే కేజీలు అంటాడు. ఎల్కేజీ అని కేజీ 2 కేజీ అని 2 కేజీ 2 కేజీ 1 కేజీ 4 కేజీ. అప్పుడు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇప్పుడు కేజీలు కానీ ఈ అమ్మ ఇటు దిక్కు సైన్స్ అదే బుక్ లో ఇటు దిక్కు మ్యాచ్ చేసుకోవచ్చు. ఒకటి ఎట్లా పడితే అట్టే. ఏం ఈ సర్కారు బళ్ళె చదివినది కాకపోతే ఈ ప్రైవేట్ బళ్ళె చదివితే వచ్చే తెలివి కాదు. అరే చదువు అంటే ఆట పాట మాట ఇన్ని ఉండాలి. విద్య అంటే అందరికి ఒకటే పడి అనలే ఏం ఇది తేవాలే. స్వామి వివేకానంద అంటాడు, విద్య అంటే కేవలం బుర్రను నింపడం కాదు, మనస్సును మెదడును తీర్చిదిద్ది మనిషిని శీలవంతుని చేయడం. శీలం అంటే మానవతా విలువలతో కూడుకున్నటువంటి అభివృద్ధి. అది చేస్తలేరు ఇప్పుడు. అవేం జరుగుతలేవు. ఈ గంజాయి కావాల్సింది ప్రోగ్రెస్ రిపోర్టు వచ్చిందంటే కథ. ఎంత మామూలుకి 80% వచ్చింది, ఇంక 90 వచ్చింది, 95 వచ్చింది. మళ్ళీ వానికి ఆరాధన మళ్ళా నిలబెట్టి మళ్ళా నలుగుట్లో నిలబెట్టి ఏం చదువుతున్నావు బాబు అంటే ఓకే అంకుల్ అని వెళ్ళిపోతాడు. మళ్ళీ వాడు ఏబీసీలు సర్కారు పడిపోరని తెచ్చు. ఏంది నా ఇష్టం చదివితే చదువుతా లేకపోతే లేదు అంటే వాళ్ళు కాన్ఫిడెంట్ ఒక ధైర్యం. అమ్మ సర్కారు పడిపోరని చూస్తే సంతృప్తి అనిపిస్తూ ఉంటుంది. మొన్న పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడో హుస్నాబాద్ కాడ ఆడంగా పోతుంటే బడిపోరగాలని చూసి ఆపిండు. ఏం సంగతి అంటే వాడు ఇట్లా పెట్టుకొని మాట్లాడుతున్నాడు. మైత్రి మైత్రి ఉంటే పెట్టుకొని మాట్లాడుతున్నాడు. పోరు శబాసిరా ఇట్లుండాలి బిడ్డ, నువ్వు గట్టిగా తందరుస్తుండాలి బిడ్డ అని చెప్పి ఆయన చెప్తా ఉండు. అంటే పిల్లలకు చదువు అనేది గుర్తుపెట్టుకోరి. అక్షర జ్ఞానం ఉంటే సరిపోదు. చదువు లేనటువంటి వాళ్ళు అనేక మంది గొప్ప గొప్ప మేధావులుగా. అందశ్రీ ఏం చదివిండు సార్? ఏం చదివిండు అందశ్రీ? నిరక్షరాస్యుడు. ఏడబడికి పోయిండు. సొంతంగా కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది ఆయనకు. ఆయన స్కూల్ పోలే, ఏ స్కూల్ బడికి పోలే, సొంతంగా నేర్చుకున్నాడు. అది 90% మార్కులు వచ్చినోడు జీతానికి పనికి వస్తాడు, జీవితానికి పనికిరాడు. అందుకోసమే పిల్లలకు కూడా కొంత స్వేచ్ఛ ఇయ్యరి. ఎందుకంటే వాడు చేసే తప్పని ఎట్లా తెలవాలి, చేస్తే కదా తెలిసేది. ఎట్లా తయారవుతుందంటే ఇప్పుడు వాడు అట్లా నేర్పిస్తున్నారు. ఎట్లా తయారవుతుందంటే మీ నాయన పేరు ఏం పేరు అంటే ఏ యాదయ్య, బి మల్లయ్య, సి పుల్లయ్య ఇట్లా కానీ సి కరెక్ట్ ఆన్సర్ అంటుండే. కానీ వాడు మా నాయన పేరు అట్లుండే పరిస్థితి.